తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏమైతే పోలీసులు విజయం సాధించారో చెప్పుకోవచ్చు. మొత్తంగా ఈరోజు 40 మంది అంటే తెలంగాణ అనేది మావోయిస్ట్ రహిత తెలంగాణని నిర్మించామన్నది పోలీసులు తెలంగాణ పోలీసులు పెట్టిన ఎఫర్ట్, ఎస్ఐ పెట్టిన ఎఫర్ట్ తోటి ఓవరాల్గా ఈరోజు మావోయిస్టులు అనే వాళ్ళు లేరని చెప్పుకోవచ్చు. ఏదైతే డీజీపీగా శివరెడ్డి గారు చెప్పినట్టుగా జీరో మావోయిస్టుల సమయాన్ని చూస్తామన్నా చేసి నిరూపించారు. కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇంకా ఎలాంటి ఎఫర్ట్ చూపించబోతున్నారు, ఉన్న వాళ్ళకి ఏ రకమైన అవకాశాలు కల్పించి ఏర్పాటు చేస్తున్నారు? మావోయిస్ట్ లొంగిపోయిన వాళ్ళకి ఎవరి మీద అయితే రివార్డ్స్ ఉన్నాయో వాళ్ళకి ఆల్రెడీ ఆ ర్యాంక్ ప్రకారం రివార్డ్స్ ఇస్తూనే ఉన్నాము. మీరు చూస్తున్నారు, మీ ముందరనే అందరికీ చెక్కులు కానీ డిమాండ్ డ్రాఫ్ట్లు కానీ ఇట్లా ఇస్తున్నాము. అట్లాగే రివార్డులు లేని వాళ్ళకు కూడా ఇక్కడ ఎవరైతే బయట రాష్ట్రాలకి వచ్చి మన దగ్గర లొంగిపోయినరో రివార్డు లేని వాళ్ళకు కూడా మనము 25,000 రూపాయల తక్షణ సహాయం ఇస్తున్నాము. వాళ్ళకి తక్షణం అటువంటి అవసరాలు ఉంటాయి కాబట్టి తక్షణ సహాయం కూడా ఇస్తున్నాము 25,000 రూపాయలు. అందులో ఏమన్నా ఎవరికైతే ఆ స్థాయి ఉన్న వాళ్ళు అవుతున్నారో వాళ్ళకు కూడా గవర్నమెంట్ నుంచి రివార్డు కూడా ఇప్పిస్తాం. సార్, ప్రధానంగా దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉంటే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీ మేరకు, మీరు ఇచ్చిన ఎఫర్ట్ మేరకు తెలంగాణ వాళ్ళతో మాత్రం లింగిపడడం ప్రధానమైన కారణం ఏమనుకుంటారు సార్? అంటే ఓన్లీ హామీలే కాకుండా మేము ఇచ్చిన హామీని కూడా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ వస్తున్నారు అనుకుంటున్నాను. ప్లస్ మన దగ్గర ఎప్పటి నుంచో మనకి రిహాబిలిటేషన్ సరెండర్ పాలసీ ఉంది, కొత్తదేం కాదు. మన బయట రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సరెండర్ పాలసీని ఈ పాలసీకి అనుగుణంగానే తయారు చేసుకున్నారు. పాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడే తయారైంది 1993లోనే. అప్పటి నుంచి నడుస్తున్నది. అప్పటి నుంచి ఎంతో వేల మంది సరెండర్ అయినారు. కాబట్టి సరెండర్ అయిన వాళ్ళకి ఎట్లాంటి సమస్యలు లేకుండా, ఒక కేసులు లేవు వాళ్ళ మీద, వాళ్ళు హాయిగా వాళ్ళ ఉద్యోగం వాళ్ళు ఏం ఫీల్డ్లో ఉన్నారో ఆ ఫీల్డ్లో ఉన్నారు హాయిగా. వ్యవసాయం చేసుకున్న వాళ్ళు కానీ, వర్తకం చేసుకునే వాళ్ళు కానీ, ఇంకా ఏ రకంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఏం సమస్యలు లేవు. కాబట్టి ఈ బయట రాష్ట్రాలకు వెళ్ళి మన దగ్గరికి వచ్చి సరెండర్ కావడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. సార్, ప్రధానంగా లొంగిపోతున్నారు, ఆయుధాలు కూడా సరెండర్ చేస్తున్నారు. కానీ ఇంకా చాలా డబ్బులు సంబంధించిన డంపులు ఉన్నాయి. తర్వాత ఇంకా డబ్బులు అంటే ప్రాణానికి హాని కలిగించే డంపులు వ్యవహారాలు కావచ్చు. తర్వాత ఇంకా వెలిగి రాని వ్యవహారాలు ఏమైతే ఉన్నాయో, ఆర్థిక వ్యవహారాలు ఏమవుతున్నాయో వాటి మీద ఎలా నిఘా పెట్టబోతున్నారు సార్? తప్పకుండా నిఘా ఉంటుందండి. ఇంకా చాలా బయటకు వచ్చిన వెపన్స్ మీరు చూసినారు. మన రాష్ట్రంలోనే 302 వెపన్స్ బయటకు తీసినాం. అందులో ఒక 150 వరకు మంచి హై క్లాస్ వెపన్స్ ఉన్నాయి. అంటే పోలీసుల దగ్గర మాత్రమో, సిఆర్పి వాళ్ళ దగ్గర, అట్లాంటి వాళ్ళ దగ్గర మాత్రం ఉండేటువంటి వెపన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. అవన్నీ మనం రికవర్ చేసినాము. ఆల్మోస్ట్ 200 వరకు వెపన్స్, మంచి క్వాలిటీ వెపన్స్ రికవర్ చేసినాము. ప్రొహిబిటెడ్ బోర్ వెపన్స్. ప్లస్ అక్కడ అట్లాగే ఛత్తీస్గఢ్ వాళ్ళు కూడా, మహారాష్ట్ర వాళ్ళు కూడా, ఇటు ఒరిస్సా వాళ్ళు కూడా అట్లనే మంచి వెపన్స్ రికవర్ చేసినారు. కాబట్టి అంత వెపన్స్ డంప్స్ ఉన్నాయి అనుకోను నేను. ఇంకెక్కడ ఉంటే ఈ సరైన వాళ్ళతో మెల్లమెల్లగా తీస్తాం. ఇట్లా ఇక్కడ నిజంగా ఇట్లా ఉంటే. సార్, ఫైనల్గా ఎవరైతే ఇంకా లొంగిపోవాలనుకుంటున్నారో, తర్వాత ఇంకా లొంగిపడ సిద్ధంగా ఉన్నారో వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్? బయటికి రమ్మని చెప్తున్నాం. బయటికి రాండ్రి. ఏ మాత్రం ఇంకా శశవిషయాలు లేకుండా, ఎట్లాంటి అనుమానాలు లేకుండా నిర్భయంగా బయటకు వచ్చేయండి. వాళ్ళని మేము వెల్కమ్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఎట్లయితే వీళ్ళని వెల్కమ్ చేస్తున్నామో అట్లా వాళ్ళని కూడా వెల్కమ్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూస్తున్నారు కదా, తెలంగాణ డీజీపీ శివరెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఎవరైతే లొంగిపడడానికి సిద్ధంగా ఉన్నారో ఇంకా ఎవరన్నా బయటకు రండి. ఇప్పటివరకు ఎవరైతే రీహాబిలేషన్ గురించి తెలంగాణ గవర్నమెంట్ ఏమైతే హామీలు ఇచ్చిందో అన్నీ కూడా మనం ఇస్తున్నాం. కాబట్టి ఓవరాల్గా అంటే ఓవరాల్గా దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉంటే ఒక తెలంగాణలో మాత్రమే లొంగిపడడం ప్రధానమైన కారణం తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్న చొరవ కావచ్చు. తర్వాత పోలీస్ అధికారులు కూడా లొంగిపోయిన వారికి రీహాబిలేషన్ ఇవ్వడంలో చూస్తున్న చొరవ మావోయిస్టులు నమ్మకాన్ని పెంచింది. సో అదే రకంగా ఇప్పుడు ఏమైతే కొన్ని మిగిలిపోయిన డబ్బులు ఏమవుతున్నాయి వాటిని కూడా మేము ఖచ్చితంగా రిట్రీవ్ చేస్తామని చెప్పని కూడా చెప్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. అలాగనే ఇంకా వాళ్లకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తాము. ఈరోజు ఒక ప్రకటన కూడా చేయడం జరుగుతూ ఉంది. హెల్త్ కార్డులు కూడా ఇవ్వబోతున్నాం, త్వరలో జియో వస్తుంది. ఓవరాల్గా అంటే వాళ్ళ హెల్త్కి సంబంధించి లిమిట్ లేకుండా అన్లిమిటెడ్గా వాళ్ళ ఆరోగ్యం బాగుపడే వరకు కూడా మేము హెల్త్ కార్డు ఇష్యూ చేస్తామని చెప్పి కూడా డీజీపీ గారు ప్రకటించారు. సో ఓవరాల్గా చూస్తే తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్న చొరవ, అలాగనే ఇక్కడ ఎస్ఐబి కావచ్చు, తర్వాత శివరెడ్డి గారు కావచ్చు, తర్వాత రేవంత్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా తీసుకున్న చొరవతోటి మావోయిజాన్ని అణిచివేయడం కాదు, కానీ మావోయిస్టులను లొంగుబాటు చేసి వాళ్ళని ప్రజా జీవితంలో కలిసిపోవడానికి వాళ్ళకి హామీ ధైర్యంతో ఇంత భారీ ఎత్తున లొంగుబాటు జరుగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. కెమెరామెన్ విజయ్తో ఇన్నారెడ్డి, RTV న్యూస్, హైదరాబాద్.